ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వేలాది వందనాలు. నిజమైన ప్రేమ ఫిబ్రవరి 14లో కాదు కానీ యోహాను 13:16లో మనం ఉంది. అది దేవుని వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును గాక ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. యోహాను 3:16 ఏం సెలవిస్తుందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు, లోకం అంటే మనుషులు, మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనది నిజమైన మొదటి ప్రేమ. ఆయన ప్రేమను బట్టే మనం నశించిపోకూడదని ఈ యొక్క భూలోకంలో పుట్టి మనం పెరిగి మనం చనిపోయిన తర్వాత నరకంలోకి వెళ్ళిపోకుండా మనం ఆయన రాజ్యంలో ఆయనతో పాటు నిత్యము ఉండాలని, ఆయన ఎంతగానో మన పాపముల నిమిత్తం, మన శాపం నిమిత్తము ఆయన మరణించి తిరిగి లేవడానికి ఈ భూలోకంలోకి వచ్చి మనల్ని మొదటగా ప్రేమించిన నిజమైన శాశ్వతమైన ప్రేమ మన ప్రభువైన యేసయ్య ప్రేమ. ఈ రోజుల్లో ప్రేమ అవసరానికి మనం వాడుకుని వదిలేసే ప్రేమ. నిజమైన ప్రేమ అయితే ఈ రోజుల్లో ఎక్కడా లేదండి. ఒకేసారి ఇద్దరు ముగ్గురు ప్రేమించే రకాలు ఈ రోజుల్లో ప్రేమలు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు నిజమైన ప్రేమను మనం చెప్పలేం. ఎందుకంటే మన నిజమైన ప్రేమను మనం నమ్మి వెళ్ళిపోతాం అన్నమాట. అంటే వారి మాటలకి, వాళ్ళొక చేసే చేష్టలకి మనం ఏమనుకుంటామంటే వీళ్ళే మన జీవిత భాగస్వామ్యం, వీళ్ళుంటే మనకు చాలు అని అనుకునే స్థితిలోకి మనం వెళ్తాం. కానీ వారు మనం ఎంతవరకు జీవితకాలం మనం ఉండరు, సంవత్సరం లేకపోతే సంవత్సరంన్నర, అంత మించి ఈ రోజుల్లో ఇంకైతే నెలలకు దగ్గరికి వచ్చింది అనమాట. అంటే ఇన్ని నెలలే, 3 నెలలే, అంతవరకే ప్రేమ. ఒక ప్రేమ అని చెప్పి ఏదో అది ఒక అవసరానికి వాడుకోవడానికే. మీ అవసరం అయిపోయిన తర్వాత వారు మిమ్మల్ని పట్టించుకోరు అన్నమాట. ఏదైనా అన్నామనుకో, మీరు నన్ను అనుమానించారు అందుకే నిన్ను ప్రేమించట్లేదని ఒక మాట సింపుల్గా తేల్చి పాడేస్తారనమాట. ఈ రోజుల్లో ఎంతోమంది అలాగే బాధపడుతున్నారు. నేను ఇంతలా ప్రేమించాను, నేను తనపై ఇంతలా కేర్ చూపించాను, కానీ తను మాత్రం అనుమానం అంటూ నన్ను ఎంతగానో దూరం పెడుతుంది, నేను కాకుండా ఇంకో వేరే వాళ్ళతో మాట్లాడుతుందని ఎంతగానో చాలామంది బాధపడుతున్నారు అన్నమాట. ఈ రోజుల్లో ఒకళ్ళు ప్రేమిస్తుండగానే ఇంకొన్ని 2-3 మెయింటైన్ చేసే రకాలు ఈ రోజుల్లో ఉన్నారనమాట. అలాగే నిజమైన ప్రేమ లేదని నేను అనట్లే. నిజమైన ప్రేమ ఉంటుంది ఎక్కడో, కానీ అది కూడా ఎప్పుడో ఎంతోమందో, ఎవరో ఒకళ్ళో ఇద్దరిలో తప్ప మ్యాక్సిమం ఈ రోజుల్లో నిజమైన ప్రేమ ఎక్కడా లేదండి. చాలా వరకు అవసరానికి వాడుకుని వదిలేద్దామని ఆలోచన తప్ప ఇంకే ప్రేమ లేదండి. మీరు అడగొచ్చు, బ్రో మరి నేను నిజమైన ప్రేమ తెలుసుకోవాలంటే ఈ రోజుల్లో మరి ఎలా, నేను ఎవరిని ప్రేమిస్తే నిజమైన ప్రేమ నాకు దొరుకుతుంది అని నువ్వు అడగొచ్చు. నువ్వు అడిగేదానికి ఆన్సర్ నా దగ్గర ఉంది. అది నువ్వు నిజమైన ప్రేమ, నీకు నిజమైన వ్యక్తి ఒకటి దొరకాలి అంటే నీ లోకంలో మన శాశ్వతంగా నిన్ను ప్రేమించేవారైతే ఎవరు శాశ్వతంగా అయితే ఎవరు ఉండరు. నేను శాశ్వతంగా నిన్ను ప్రేమించేవారు దేవుడు ఒక్కడే ఉంటాడు. దేవుడు ఒక్కడే శాశ్వతమైన ప్రేమతో ఆయన ఒక్కడే నిన్ను ప్రేమిస్తాడు. కాబట్టి ఆయన నువ్వు అడిగిన యెడల నీకు శాశ్వతమైన ప్రేమను దేవుడు నీతో పంచుతాడనమాట. అప్పుడు నువ్వు మొదటగా దేవుని ప్రేమించిన యెడల దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తూ నీ జీవిత భాగస్వామి, ఇంతవరకు నువ్వు ఏదైతే ఈ లోక ప్రేమే ఒక శాశ్వతము, ఈ లోక ప్రేమే ఎంతో మంచిది, ఈ లోక ప్రేమ ఎంతో మధురమైనది, ఈ ప్రేమ లేకపోతే నేను లేను అని నువ్వు ఎలాగైతే అనుకుంటున్నావో దానిని మించిన దేవుని ప్రేమ ఉంటుందన్నమాట. దానికి తగ్గ దేవుడు, నువ్వు దేవుని మొదటగా ప్రేమించిన యెడల దేవుడు నీకు నీ జీవిత భాగస్వామి ఎక్కడైతే ఉందో నీకు తగ్గ మంచి అమ్మాయిని నీకు తీసుకొస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి నిన్ను ఎంతలా ప్రేమిస్తుందంటే నువ్వు ప్రేమించిన కంట ఇంకా 100 రెట్లు నేను ఇంకా అద్భుతంగా నిన్ను ప్రేమించి అమ్మాయిని నీ జీవితంలో దేవుడు తెస్తాడనమాట. శాశ్వతమైన ప్రేమతో నువ్వు దేవుని ప్రేమించి మొదట, తర్వాత దేవుడు నిన్ను ప్రేమించి మంచి అమ్మాయిని నీకు తీసుకొస్తాడనమాట. అంతేగాని ఈ లోక ప్రేమ వెనకాల తిరిగి ఈ టైం వేస్ట్ చేసుకోకుండా నిజమైన ప్రేమను దేవుని వెతికి నువ్వు జీవిత కాలం అంతయు నువ్వు ఉన్నంత వరకు నిన్ను ప్రేమించి నీ జీవిత భాగస్వామిని దేవుడేస్తాడు. అప్పటి వరకు నువ్వు వేచి చూడు, దేవుడి కార్యం నీ యొక్క జీవితంలో జరగబోతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.